నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దాగని నిజం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నితిన్ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. రిపోర్ట్స్ రాగానే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. ఆ రిపోర్టు పేపర్లనే పదే పదే చూస్తూ పొరపాటున రిపోర్ట్స్ ఏమైనా మారిపోయాయేమోనని కొంచెం సేపు ఆలోచించాడు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు, ఈ రిపోర్ట్లో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రాసుంది. ఈ రిపోర్ట్స్ తప్పు. పొరపాటున ఎవరివో రిపోర్ట్స్ నాకు ఇచ్చేసినట్టున్నారు. నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పుడు డాక్టర్ మళ్ళీ నితిన్కి వైద్య పరీక్షలు చేయించాడు. 2 సార్లు పరీక్షలు చేయించాక కూడా ఆ రిపోర్టుల్లో నితిన్కి పిల్లలు పుట్టరనే వచ్చింది. వెంటనే ఆ డాక్టరు, ఈ రిపోర్ట్స్లో తప్పేమీ లేదు, మీ పిల్లలు మీకు పుట్టిన పిల్లలు కాకపోవచ్చు అని డాక్టర్ చెప్పినప్పుడు నితిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే మరి నా బిడ్డలిద్దరూ ఎవరికి పుట్టినట్టు? నా 2 పిల్లల్ని నా భార్య ఎవరితో కన్నట్టు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. నా భార్య చాలా మంచిదని నేను అనుకున్నాను, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అని అనుకున్నాను, కానీ నన్ను ఇంత మోసం చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ కోపంగా ఇంటికి వెళ్ళాడు. వెంటనే తన భార్య అంకితని గదిలోకి రాకెళ్ళి తనని అడగడం మొదలుపెట్టాడు. ఈ పిల్లలిద్దరూ ఎవరికి పుట్టారు? నువ్వు ఈ పిల్లల్ని ఎవరికి కన్నావో మర్యాదగా చెప్పు, లేకపోతే నేను నీకు వెంటనే విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పగానే అంకిత నితిన్ కాళ్ళ మీద పడి, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేరని నాకు ఎప్పుడో తెలుసండి, కానీ నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవ్వరి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదు. నేను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. నన్ను నమ్మండి అంటూ అంకిత నితిన్ కాళ్ళు పట్టుకొని తన చేతులు ముడుచుకొని, నాకు విడాకులు ఇవ్వొద్దు, నా నుంచి విడాకులు తీసుకోవద్దు మీరు అని చెప్పి ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది. తన భార్య అంకితకి తనకి గొడవ జరుగుతూ ఉన్నప్పుడు నితిన్ అక్క అనిత టిఫిన్ ప్లేట్ తీసుకొని వాళ్ళ గదిలోకి వచ్చింది. తనకి తన భార్యకి మధ్యలో గొడవ జరుగుతుంది అన్న విషయం తెలిస్తే తన అక్క ఎలా ఫీల్ అవుతుందో అని నితిన్ అనుకున్నాడు. ఆ భార్యాభర్తలిద్దరి మధ్య సంభాషణ వింటే తను జరిగిందంతా అర్థం చేసుకుంటుంది అని తను భావించాడు. అందుకే నితిన్ మౌనంగా ఉన్నాడు. నితిన్ అక్క అనిత నితిన్ కన్నా 5 సంవత్సరాలు పెద్దది. మొదటి నుంచి అనితకి తన తమ్ముడు నితిన్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల నుంచే తన తమ్ముడిని చాలా గౌరవంగా చూస్తుంది. అంతేకాకుండా మరదలు అంకితను కూడా ప్రేమగా పిలవడం మొదలుపెట్టింది. నితిన్కి ఇవాళ చాలా కోపంగా అనిపించింది. అంకిత, ఎక్కడున్నావు? చాలా లేట్ అవుతుంది, భోజనం చేద్దాం రండి అంటూ తను అంకితని పిలుస్తూనే ఉంది. వెంటనే నితిన్ అంకితకి దూరంగా జరిగాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ తన అక్క మీద ప్రభావం చూపిస్తుందేమోనని ఏమీ జరగనట్టుగానే మామూలుగానే అయిపోయాడు. నితిన్కి అక్క అనితతో పాటు చెల్లెలు సౌమ్య కూడా ఉంది. అనిత ఆ కుటుంబంలో ముందుగా పుట్టిన ఆడపిల్ల. అనిత పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకి నితిన్ పుట్టాడు. అనిత పుట్టినప్పుడు తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యలు అందరూ ఆడపిల్ల పుట్టిందని చాలా కలత చెందారు. ఆ తరువాత నితిన్ పుట్టడంతో అందరూ నితిన్ని చాలా ప్రేమించేవారు, చాలా గారాబంగా చూసుకునేవాడు. నితిన్ చాలా అందంగా ఉండేవాడు. ఆ కారణంగానే అందరూ తన్ని చాలా ముద్దు చేసేవారు. అలా అందరూ తనని పట్టించుకోకుండా నితిన్నే నెత్తిన పెట్టుకుని చూసుకోవడం అనితకి అస్సలు నచ్చేది కాదు. ఆ ఇంట్లో ఒక మగబిడ్డ పుట్టాడు, అది కూడా ఒక్కగానొక్క వారసుడు. దాంతో తాత, తండ్రి వాళ్ళిద్దరి ఆనందానికి అవధులు లేవు. అందుకే నితిన్ పుట్టినరోజును కూడా అందరూ చాలా సంబరంగా జరుపుకునేవారు. ఈ విషయాలన్నీ అనితకి అస్సలు నచ్చేవి కావు. అందుకే ఆ కారణంగానే అనిత నితిన్ మీద చాలా ద్వేషం పెంచుకుంది. నితిన్ వల్లే ఆ ఇంట్లో ఎవ్వరూ తనని ఒక మనిషిలాగా కూడా చూడడం లేదని అనిత ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉండేది. అందుకే ఎవ్వరూ చూడనప్పుడు, తల్లిదండ్రులు ఇద్దరూ దూరంగా ఉన్నప్పుడు నితిన్ని కొడుతూ ఉండేది. అప్పుడు నితిన్ ఏడుస్తూ ఉండేవాడు. నితిన్ అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపుని చూడడం అంటే అనితకి చాలా ఇష్టం. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు నితిన్ ఎప్పుడన్నా అనితతో పనుండి తన దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు కారణం లేకుండానే
తను నితిన్ మీద చాలా కోపం తెచ్చుకునేది. అరవడం, కొట్టడం చేసేది. అందుకే నితిన్ తన అక్క దగ్గరికి అస్సలు వెళ్ళడమే మానేశాడు. తనని చూసినప్పుడు భయంతో ఎక్కడో అక్కడ దాక్కునేవాడు. ఆ తరువాత ఆ ఇంట్లో సౌమ్య పుట్టింది. సౌమ్య అంటే అనితకి చాలా ఇష్టం. సౌమ్య పుట్టిన తర్వాతే అనితకి ప్రేమించడం కూడా వచ్చు అనే విషయం అందరికీ అర్థమైంది. ఆ రోజు నుంచి నితిన్ అనిత వేరే రూపాన్ని చూడడం మొదలుపెట్టాడు. అనిత సౌమ్యని చాలా ప్రేమగా చూసుకునేది. సౌమ్య కూడా తన తల్లికి దూరంగా, అక్కకి చాలా దగ్గరగా ఉండేది. అనిత ప్రేమగా సౌమ్యకి లాలిపాటలు పాడేది, ఎత్తుకుని తిప్పుతూ ఉండేది, పక్కనే కూర్చోబెట్టుకుని ఆడించేది. అదంతా చూసినప్పుడు నితిన్కి చాలా బాధగా అనిపించేది. అక్క నాకు కూడా అక్కే కదా, కానీ చెల్లెల్ని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుందేమిటి? చెల్లెలంటే తనకి చాలా ప్రేమ. అంత ప్రేమ నా మీద ఎప్పుడూ చూపించదు. నేనంటే ఎప్పుడూ కోపంగానే ఉంటుంది. బహుశా నా అదృష్టంలో అక్క ప్రేమ పొందే రాత లేదేమో అనుకున్నాడు నితిన్. తన తల్లి, తాతయ్య, తండ్రుల ప్రేమ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉంటే, తన అక్క అనిత ద్వేషం మాత్రం నితిన్ని బలహీనపరుస్తూ ఉండేది. నితిన్ 10వ తరగతి పాస్ అయ్యి కాలేజీలో చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు. రాత్రిపూట తన రూమ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు అనిత పైకప్పు మీద కూర్చుని తనని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేది. నితిన్ తన తల్లిదండ్రులకు చెబితే తనని చంపేస్తానని బెదిరిస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి నితిన్కి తన అక్కంటే భయం ఉండడంతో తను ఏం చేసినా కూడా నితిన్ మౌనంగానే ఉండేవాడు. ఎవ్వరికీ ఏమీ చెప్పేవాడు కాదు. ఈ కారణంగానే తను తన చదువు మీద దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయాడు. నితిన్ ఫెయిల్ అయిన విషయం తెలిసినప్పుడు అనిత ముఖం మీద చిరునవ్వు వచ్చింది. అనిత తన తండ్రితో, చూడండి మగపిల్లాడని నెత్తిన పెట్టుకొని పెద్ద కాలేజీలో కూడా జాయిన్ చేశారు కదా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. వీడిని చదివిస్తే ఫీజులు కూడా దండగా. వీడికంటే సౌమ్య చాలా బాగా చదువుతుంది. తనని మంచి స్కూల్లో చదివించండి. వీడిని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేసేయండి. ఫీజు డబ్బులన్నా మిగులుతాయి. నేను ఇంట్లోనే కూర్చుని ఎలాంటి కాలేజీకి వెళ్లకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 1 సంవత్సరంలోనే డిగ్రీ పాస్ అయిపోయాను. నన్ను కూడా పీజీ కోసం కాలేజీలో చేర్పించండి. వీడిని మాత్రం గవర్నమెంట్ కాలేజీలో చేర్పించేయండి. కష్టపడి చదివి 2 సంవత్సరాల పరీక్షలు ఒక్కసారే పాస్ అవ్వచ్చు అంటూ చెప్పింది. తన తండ్రి ముందు తమ్ముణ్ణి తగ్గించే అవకాశం దొరికితే అసలు అనిత ఎలా వదులుకుంటుంది? అనిత మాటలు విన్న నితిన్ తండ్రి కూడా దీని గురించే ఆలోచించాడు. తనని ప్రైవేటు కాలేజీ నుంచి తీసేసి గవర్నమెంట్ కాలేజీలో చేర్పించాడు. నితిన్ ఫెయిల్ అయినప్పుడు తన తండ్రికి చాలా కోపం వచ్చింది. మొదటిసారి ఆ రోజే తన తండ్రి నితిన్ని కొట్టాడు. అంతేకాకుండా తనని మోటార్ సైకిల్ రిపేర్ చేసే షాప్లో కూడా పనికి పెట్టాడు. ఉదయం సాయంత్రం పని నేర్చుకుని కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు నితిన్. అనిత పీజీ కోసం యూనివర్సిటీలో కూడా జాయిన్ అయ్యింది. అంతేకాకుండా సౌమ్యను కూడా మంచి స్కూల్లో జాయిన్ చేశారు. చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లోనూ అనిత కష్టపడి చదివి ఫస్ట్ వస్తూ ఉండేది. తమ్ముడు చదువు మాత్రం పాడు చేసి ఫెయిల్ అయ్యేలా చేస్తూ ఉండేది. ఇక నితిన్ ఆ ఒత్తిడి తట్టుకోలేక చదువును వదిలిపెట్టేశాడు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కూడా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. ఇక తను చదువుకోలేను అని నిర్ణయం చేసుకున్నాడు. తన భవిష్యత్తు మొత్తం పాడైపోయింది. సమయం గడిచిపోతూ వస్తోంది. నితిన్ మోటార్ సైకిల్ మెకానిక్గా వాటిని రిపేర్ చేయడం మాత్రమే నేర్చుకుంటూ ఉన్నాడు. అనిత పీజీ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం కూడా సంపాదించింది. తన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళింది. అంతేకాకుండా తన తండ్రి గర్వంగా తలెత్తుకునేలా చేసింది. అప్పటికి ఆయనకి కూతుర్లే గర్వకారణంగా అనిపించారు. అనిత ఎన్ని చేసినా కూడా ఆ ఇంట్లో మగపిల్లాడైన కారణంగా నితిన్ మీద తన తల్లికి, తండ్రికి, తాతయ్య, నాయనమ్మలకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆ తరువాత తన తల్లిదండ్రులు అనితకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. విశ్వనాథం గారు తన స్నేహితుడి కొడుకుతో అంకితకి పెళ్లి సంబంధం నిశ్చయించారు. అంకితకి ఆ సంబంధం అంతగా నచ్చలేదు. కానీ తండ్రి మెప్పు పొందడం కోసం ఆ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తను ఆ ఇంట్లో ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది. పెళ్ళైన వెంటనే భర్తని కొంగుకు కట్టేసుకుంది. ఆ ఇంట్లో అందరూ తన మాటే వినాలని, అందరికంటే తనే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉండేది అనిత. భర్తని గుప్పెట్లో పెట్టుకుని ఇల్లంతటినీ తాను చెప్పినట్టుగానే ఆడిస్తూ ఉండేది.
ఒకరోజు నితిన్ కారు రిపేర్ చేయడానికి చాలా పెద్ద హోటల్కి వెళ్లాల్సి వచ్చింది. చాలాసార్లు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కార్లు రిపేర్ చేయాల్సి వస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళి రిపేర్ చేయాలి, లేదంటే ఆ కారు ఎక్కడ ఆగిపోతే అక్కడికి వెళ్ళి రిపేర్ చేయాల్సి రావాల్సి వచ్చేది. అలానే నితిన్ కూడా ఆ రోజు కారు రిపేర్ చేయడానికి ఆ కారు హోటల్లో ఆగిపోవడంతో అక్కడికి వెళ్ళాడు. నితిన్ అక్కడికి వెళ్ళినప్పుడు అదే హోటల్కి తన అక్క కూడా కారులో వచ్చింది. అక్కడ తన కార్ని పార్కింగ్లో పెట్టి అనిత అక్కడి నుంచి వెళ్ళడం నితిన్ చూశాడు. బహుశా అక్క బావ కలిసి ఈ హోటల్కి వచ్చుంటారు అని నితిన్ అనుకున్నాడు. కానీ తన అక్కతో ఉన్నది తన బావ కాదు, మరో వ్యక్తిలా ఉన్నాడు. ఆ వ్యక్తిని నితిన్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. తనతో మాట్లాడుతూ నవ్వుతూ అనిత చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆ వ్యక్తి అనిత భుజం మీద చెయ్యి వేసుకొని పట్టుకొని మరీ హోటల్ లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన నితిన్ కాళ్ళ కింద నేల జారిపోయింది. కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా రావడం ప్రారంభించాయి. తను అక్కడే నిలబడి చూస్తూనే ఉన్నాడు. తన అక్కని అనుమానించకపోయినా అలా ఆలోచించడానికి కూడా ఇష్టపడలేదు. తను పెళ్ళయ్యి భర్త ఉన్న ఒక అమ్మాయి వేరే వ్యక్తితో అలా హోటల్కి రావడం కరెక్ట్ కాదని తనకి తెలుసు. తను పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు. తను వాస్తవాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏదో చేదు మందు తాగినట్టుగా ఉంది తనకి. వివాహం అయినా తన సొంత అక్క వేరే వ్యక్తితో అటువంటి సమయంలో అలాంటి ప్లేస్లో ఉండడం తనకి చాలా సిగ్గుగా అనిపించింది. వెంటనే నితిన్ రిసెప్షన్కి వెళ్ళాడు. అనిత కార్ నెంబర్ చెప్పి కార్ కీస్ ఇవ్వడానికి వచ్చానని, తను ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చిందని, రూమ్ నెంబర్ చెక్ చేసి చెప్పమని రిసెప్షన్లో అడిగాడు. ఆ రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి కంప్యూటర్ వైపు చూసి కంప్యూటర్లో చెక్ చేసి అనిత ఉన్న రూమ్ నెంబర్ చెప్పింది. అక్కడికి వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాడు నితిన్. అసలు నిజమేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు తను. తన అక్క తనని ద్వేషించినప్పటికీ తన అక్క జీవితం నాశనం అయిపోవడాన్ని తను అస్సలు ఒప్పుకోలేకపోయాడు. చాలా కష్టంతో తను ఆ గది ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన అడుగులు ముందుకు పడడం లేదు. ఎందుకంటే తన హృదయంలో ఇంకా నమ్మకం ఉంది తన అక్క అలాంటి పనులు చెయ్యదు అని. అదే ధైర్యంతో తను ముందు నడుచుకుంటూ వెళ్ళి ఆ రూమ్ డోర్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ చేయబడింది. ఆ రూమ్లో తన అక్క మరో వ్యక్తితో కలిసి ఉంది. అక్కడ నితిన్ని చూడగానే తను సిగ్గుతో శాల్వా కప్పుకొని తలదించుకుని నిలబడుంది. తను అలా తలదించుకునే ఉంది. తలపైకెత్తి నితిన్ కళ్ళల్లో కూడా చూడలేకపోయింది. నితిన్ కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. తన గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. ఆ విధంగా తను అనితని అస్సలు చూడలేకపోయాడు. తను అందరినీ మోసం చేస్తుంది. తన భర్తని, తల్లిదండ్రుల్ని, అత్తామామల్ని అందరినీ మోసం చేస్తుంది అనిత. ఈ ఆలోచనలతోనే నితిన్ హోటల్ నుంచి వేగంగా బయటికి నడవడం మొదలుపెట్టాడు. వెనక నుంచి తన దగ్గరకు ఎవరైనా వస్తారేమోనన్న భయంతో గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ నడుస్తూనే వెళుతూ ఉన్నాడు. అంతలోనే ఒక కారు వెనక నుంచి తనకి దగ్గరగా వచ్చి ఆగింది. ఆ కారులోంచి వెంటనే ఎవరో దిగి నితిన్ని వేగంగా లోపలికి లాగి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా వేశారు. మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయనే నితిన్తో మాట్లాడుతూ, చూడండి నితిన్, ఇక్కడ జరిగిన విషయం ఏది మీరు ఎవ్వరితోనూ చెప్పొద్దు, అదే మీకు కూడా మంచిది అని చెప్పారు. వెంటనే నితిన్ కోపంగా, మీరేదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారా? నేను ఖచ్చితంగా అందరికీ అనిత అక్క గురించి చెప్తాను. నేనేం చిన్నపిల్లాడిని కాదు. నేను ఇప్పుడు ప్రతిదీ అర్థం చేసుకుంటున్నాను. నేను ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. మా అక్క తన జీవితం తన చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అనగానే వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుతూ అనిత తన కళ్ళు పెద్దవి చేసి నితిన్ వైపు చూడడం మొదలుపెట్టింది. వెంటనే నితిన్, నేను ఈ బెదిరింపులకి ఏమీ లొంగను. చిన్నతనంలో మీ కళ్ళు చూడగానే నేను భయపడినట్టు ఇప్పుడు కూడా భయపడతాను అని అనుకుంటున్నావా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అనిత కోపంగా, ఇది నా జీవితం, నా ఇష్టం. నా అన్న కోసమే నేను ఆ పెళ్లి చేసుకున్నాను. మీ బావగారంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా ఆయన నా కోరికల్ని కూడా తీర్చలేని అసమర్థమైన వ్యక్తి. అందుకే నేను ఇతన్ని ప్రేమించాను. ఇతనితోనే బ్రతకాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నితిన్, అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా? మంచిగా ఉన్న నీ జీవితాన్ని చేతులారా చెడగొట్టుకోవద్దు.
బావగారు చాలా మంచివారు, నిన్ను చాలా ప్రేమిస్తారు. అంతేకాకుండా నీ అత్తమామలు కూడా చాలా మంచివాళ్ళు, నీకు చాలా గౌరవం ఇస్తారు అని నితిన్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ అంకిత తన మాటల్ని వేటిని పట్టించుకోవడం లేదు. కారు హైవే మీద నుంచి వెళుతూ ఉంది. అప్పుడు అనిత కారు డోర్ తీసుకుని బయటకు దూకేసింది. అప్పుడే కారు అదుపు తప్పి ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటే ఆ కారు లారీకి గుద్దుకుంది. అప్పుడు గాజు పెంకులు నితిన్ శరీరంలో కూడా గుచ్చుకుపోయాయి. నితిన్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. నితిన్ స్పృహ తప్పి పడిపోయాడు. తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తను ఒక 4 గోడల మధ్యలో మంచం మీద పడుకునున్నాడు. అదే సమయంలో తలుపు తెరుచుకొని ఒక గ్రీన్ యూనిఫామ్‌లో నర్సు లోపలికి ప్రవేశించడం తను చూశాడు. ఆ తరువాత చాలా సేపటి తరువాత ఒక డాక్టరు వైట్ కోట్‌లో అక్కడికొచ్చాడు. నేను బాగానే ఉన్నానని, ఈ ప్రపంచంలోనే ఉన్నానని, చచ్చిపోలేదని తను అప్పటికి గాని గ్రహించలేదు. డాక్టర్ నితిన్ని చెక్ చేసి పక్కనున్న నర్సుతో ఏదో చెప్పాడు. ఆ తరువాత తన తల్లి, తండ్రి, తాతయ్య అందరూ నితిన్ని చూడ్డానికి లోపలికొచ్చారు. నితిన్ కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వాళ్ళని చూడడం ద్వారా నితిన్‌కి చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రమాదం తనపై చాలా తీవ్ర పరిణామాల్ని చూపించిందని, చాలా రోజులు కోమాలోనే ఉన్నాడని, 2 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు తను బ్రతుకుతాడు అన్న ఆశను కూడా వదులుకున్నారని అందరూ చెబుతూ ఉంటే విని ఆశ్చర్యపోయాడు నితిన్. సౌమ్య తన అన్నయ్యని చూస్తూ అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ అడిగింది. అదే సమయంలో తన అక్క అనిత కూడా ఆ గదిలోకి ప్రవేశించింది. అనితని చూడగానే నితిన్‌కి చాలా భయంగా అనిపించింది. తన వల్లే ఇప్పుడు తను మరణం అంచుల వరకు వెళ్ళాడు. 2 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. అయినా సరే ఇప్పటికీ అనిత తన తమ్ముణ్ణి ద్వేషిస్తూనే ఉంది. చాలా రోజుల తర్వాత తన ఆరోగ్యం కోలుకుంది. ఆ తర్వాత నితిన్ కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నితిన్‌కి దుబాయ్ వెళ్ళే అవకాశం కూడా దొరికింది. కుటుంబ సభ్యులందరినీ విడిచి వెళ్ళడం చాలా కష్టమైన పనే. కానీ తను ఖచ్చితంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన అక్క అనిత చిన్న బిడ్డను కని తన ఇంట్లోనే ఉంది. రోజు తనని చూసి భయపడడం కంటే, అసహించుకోవడం కంటే దూరంగా వెళ్ళిపోవడమే మంచిదని నితిన్ అనుకున్నాడు. నితిన్ కోమాలో ఉన్న ఈ 2 సంవత్సరాల్లో అనిత ఒక బాబును కూడా కంది. అనితకి ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తను తన బావగారితో ఇప్పుడు సంతోషంగానే ఉందని నితిన్ అనుకున్నాడు. తన అక్రమ సంబంధం గురించి తన తల్లిదండ్రులతో చెప్పాలనుకున్నాడు నితిన్. కానీ తన తల్లిదండ్రులు బాధపడతారని, ఇప్పుడు అన్నీ మానేసి తన భర్తతో ప్రశాంతంగా గడుపుతున్న తన అక్క జీవితం నాశనం అయిపోతుందేమోనని మౌనంగా ఉండిపోయాడు నితిన్. ఆ తర్వాత నితిన్‌కి కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. విశ్వనాథం గారి స్నేహితుడు కూతుర్నిచ్చి నితిన్‌కి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడు విశ్వనాథం గారికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఈ మధ్యలోనే చనిపోయాడు. ఆయన కూతురికి మద్దతుగా నిలబడడం కోసం అంకితని నితిన్‌కిచ్చి పెళ్లి చేయాలి అని ఆయన అనుకున్నాడు. కానీ నితిన్ అసలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే లేను అని తన తండ్రితో చెప్పాడు. లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని కూడా తన తండ్రితో అన్నాడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ తన మాటల్ని పట్టించుకోలేదు. తనకు ఆ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేశారు. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లికి ముందు నితిన్ అంకితని చూడనే లేదు. పెళ్లి రోజు అంకిత మెడలో తాళి కట్టాక అంకిత మొహాన్ని మొదటిసారిగా చూశాడు నితిన్. అంకిత మొహం చూసినప్పుడు తనలా తన్మయత్వంలో ఉండిపోయాడు. అంకిత చాలా అందంగా ఉంది. తను ఒక చందమామలాగా చాలా అందంగా ఉండడంతో తను రెప్పలు కూడా వేయలేకపోయాడు. తన ముఖం మీద చాలా అమాయకత్వం ఉంది. తనకు అంత అందమైన భార్య దొరికినందుకు తన అదృష్టానికి తనలో తానే చాలా గర్వపడ్డాడు నితిన్. అంకిత అందంగా ఉండడం మాత్రమే కాదు, తను చాలా మంచి అమ్మాయి. పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలు ఉన్న అమ్మాయి. తన తల్లిదండ్రుల్ని అంకిత చాలా గౌరవించేది. పెళ్ళైన మొదటి రోజు నుంచే అంకిత కుటుంబ సభ్యులందరితో చాలా ప్రేమగా మాట్లాడేది. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఎవరికి ఏ అవసరమో అడిగి మరీ చేసి పెట్టేది. ఆ ఇంటి వాతావరణాన్ని అతి తక్కువ కాలంలోనే అర్థం చేసుకుంది అంకిత. ఆ ఇంటి కోడలుగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. అంకితతో అనిత కూడా మంచిగానే ఉండేది. తన తమ్ముడు నితిన్తో కూడా ఇప్పుడు అనిత ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎందుకంటే తను తన భర్తకి విడాకులిచ్చి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
ఆ కారణంగానే గొడవ పెట్టుకొని భర్తని కొడుకుని వదిలేసి పుట్టింటికి వచ్చేసింది అనిత. ఎన్నిసార్లు తన భర్త బ్రతిమాలినా తిరిగి అక్కడికి వెళ్ళలేదు. అనిత తన భర్తతో నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో ఇంకా కాపురం చేయలేను అని చెప్పింది. అనిత భర్త తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక అనిత తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డు లేదు అని అనుకుంది. తన తల్లిదండ్రులతో నితిన్ మాట్లాడితే తన తల్లిదండ్రులు ఆ విషయానికి ఒప్పుకుంటారు. అందుకే తను నితిన్తో మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది. అనిత తన భర్తని కొడుకుని విడిచిపెట్టినందుకు అస్సలు బాధపడడం లేదు. తన చిన్న బిడ్డను విడిచిపెట్టి తను చాలా సంతోషంగా ఉంది. తను తన పెళ్లి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. తన అక్క అలాంటి ప్రవర్తనకి నితిన్ ఆశ్చర్యపోయాడు. వాస్తవం ఏమిటంటే అనిత ప్రేమించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే విశ్వనాథం గారైతే వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఎలాగైనా సెట్ చేస్తారని తన తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది అనిత. తన తండ్రికి తన తమ్ముడు చెప్తే వింటాడని తనకి తెలుసు. అందుకే తనతో మంచిగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి నితిన్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. నితిన్ దుబాయ్ వెళ్ళిన తర్వాత అంకిత గర్భవతి అని తెలిసింది. గర్భవతిగా ఉన్న తన భార్యని దగ్గరుండి చూసుకోవాలనుకున్నాడు. కానీ తను దుబాయ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక అక్కడ ఉండడం తప్పలేదు. ప్రతిరోజు ఫోన్లో వీడియో కాల్ చేసి అంకితతో మాట్లాడుతూనే ఉండేవాడు. 3వ నెలలోనే అంకిత డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్ళాలి అని అనుకుంది. అప్పుడు నితిన్ కూడా తనని ఆపాలి అని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా తను నోరు తెరిచి ఈ కోరిక కోరింది. అందుకే తను తిరస్కరించాలి అని అనుకోలేదు. ప్రతిరోజు నితిన్ తనతో మాట్లాడుతూనే ఉండేవాడు. అకస్మాత్తుగా 2 రోజులు తన నుంచి ఫోన్ రాలేదు. అంకిత ఫోన్ కలవడం లేదు. విశ్వనాథం గారు కూడా కంగారు పడ్డారు. ఆ తరువాత అంకిత ఫోన్ నుంచి నితిన్కి ఫోన్ వచ్చింది. అంకితకి సడన్ గా నొప్పులు రావడంతో సడన్ గా డెలివరీ చేయాల్సి వచ్చింది అని అంకిత తల్లి చెప్పినప్పుడు నితిన్ తల్లిదండ్రులు ఇద్దరూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్లారు. అంకితకి ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చాలా అందంగా ఉంది. అంకిత నితిన్కి చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. విశ్వనాథం గారు ఆయన భార్య అంకితని పుట్టిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంట్లో పసిబిడ్డ కేరింతలతో ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. కొన్ని నెలల తరువాత నితిన్ కూడా తిరిగొచ్చాడు. తన భార్య అంకితని కౌగిలించుకున్నాడు. తనకి తండ్రి అయిన ఆనందం ఇచ్చినందుకు అంకిత చేతిని ముద్దు పెట్టుకున్నాడు. తన కూతుర్ని చూశాడు. తన కూతురుతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు నితిన్ అనితని కలవలేదు. నేను అక్క ప్రేమ కోసం ఎదురు చూసే పిల్లాడిని కాదిప్పుడు, నేనే స్వయంగా ఒక బిడ్డకు తండ్రిగా మారాను అని నితిన్ అనుకున్నాడు. ఆ తరువాత నితిన్ ఒక మంచి సంబంధం చూసి సౌమ్య పెళ్లి కూడా జరిపించాడు. ఆ తరువాత నితిన్ మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత నితిన్ తన తల్లిదండ్రులకి తన భార్యకి వీసా పాస్పోర్టు అన్ని రెడీ చేయించి వాళ్ళను కూడా దుబాయ్కి తీసుకెళ్లాడు. కొన్ని రోజులు తనతోనే ఉంచుకొని అక్కడ చూడాల్సిన ప్లేస్లన్నీ చూపించి పంపించాడు. నితిన్ కుటుంబ సభ్యులందరూ దుబాయ్ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత నితిన్ తల్లిదండ్రులు ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నితిన్ వాళ్ళ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. నితిన్కి దుబాయ్ నుంచి అప్పుడు ఇంటికి తిరిగి రావడానికి అస్సలు వీలు కుదరలేదు. తన యజమానులు తనకి సెలవు ఇవ్వలేదు. తన తల్లిదండ్రులు ఇద్దరూ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు నితిన్ పట్టరాని దుఃఖంతో ఏడుస్తూనే ఉన్నాడు. అతను అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడే తన ఉద్యోగానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే తన కూతురు భవిష్యత్తు కోసమే తను మళ్ళీ తిరిగి దుబాయ్కి వచ్చాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం కనుక చెడగొట్టుకుంటే తనకి వేరే మార్గం ఉండదు. అందుకే నితిన్ ఇండియాకి తిరిగి వెళ్ళలేదు. ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అంకిత మళ్ళీ గర్భవతి అని తెలిసింది. ఈసారి అంకితకి కొడుకు కూడా పుట్టాడు. తనకి తన భార్య ఒక కొడుకుని కూతుర్ని ఇచ్చినందుకు నితిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన పిల్లలిద్దరినీ నితిన్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన భార్యతో పిల్లలతో తరచుగా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండేవాడు నితిన్. కొన్ని రోజులు సెలవులు రావడంతో నితిన్ ఇంటికి వచ్చినప్పుడు అనిత తన భార్య అంకితతోనే కలిసి ఉంటుంది అని తెలుసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ లోకాన్ని ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనిత ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే అనితకి తను కోరుకున్న జీవితం ఇవ్వాలని నితిన్ అనుకున్నాడు. అనిత కూడా ఇప్పుడు చాలా మారిపోయింది.
తన తమ్ముడితో చాలా మంచిగా ప్రవర్తిస్తుంది. నితిన్ కూడా అనితతో మంచిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయి తను ఒంటరిగా మిగిలిపోయింది. తను కూడా తన అక్కని పట్టించుకోకపోతే ఇప్పుడు తన అక్క ఎక్కడికి వెళుతుంది అని అనుకున్నాడు నితిన్. కొన్ని రోజుల తర్వాత నితిన్ మళ్ళీ దుబాయ్ తిరిగి వెళ్ళిపోయాడు. ఈసారి నితిన్ త్వరగా ఇక్కడ పనులు పూర్తి చేసేసుకొని నేను పర్మనెంట్గా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ సంపాదించిన డబ్బులతో అక్కడ ఇండియాలో ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఇంకెప్పుడు ఇలా దుబాయ్ రాకూడదు. నా భార్య పిల్లలతో నా పూర్తి కుటుంబంతో సంతోషంగా గడపాలి అని అనుకున్నాడు. కానీ అవన్నీ జరగడానికి చాలా డబ్బు కావాలి, చాలా డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు అతను. అవన్నీ జరగడానికి 5 సంవత్సరాల సమయం కూడా పట్టింది. ఈ సమయంలో తన కొడుకు కూతురు ఇద్దరూ పెరిగిపోయారు, స్కూల్కి వెళ్ళడం కూడా మొదలు పెట్టారు. నితిన్ మాత్రం తన కొడుకుని కూతుర్ని ఇద్దరిని ఒకేలా ప్రేమించడం మొదలు పెట్టాడు. ఏదిచ్చినా వాళ్ళకి ఒకేలాంటివి ఇవ్వడం మొదలు పెట్టాడు. ఎక్కువ సమయం తన పిల్లలతో భార్యతోనే గడిపేవాడు నితిన్. నితిన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. చాలా కష్టపడి సొంత గ్యారేజ్ని తెరిచాడు. చాలా కష్టంతో ఆ వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. నితిన్ తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు. నితిన్ కొడుకు కూతురు ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నారు. ఇద్దరు ఎప్పుడు వాళ్ళ క్లాసుల్లో ఫస్టే వస్తున్నారు. ఆ తర్వాత అంకిత, ఏమండి మీ అక్కని ఎన్ని రోజులని ఇలా ఇంట్లోనే పెట్టుకుంటాము? అలా ఇంట్లో ఉంచుకోవడం అంత మంచి విషయం కాదు. తనకేమంత వయసు అయిపోయిందని? మీరు ఎలాగైనా సరే తన కోసం ఒక మంచి సంబంధం చూడండి అంటూ నితిన్తో చెప్పినప్పుడు అంకిత మాటలకి నితిన్ ఆశ్చర్యపోయాడు. తన అక్క తను ప్రేమించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది. అతన్ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోవడం తనకిష్టం లేదు. కానీ వాళ్ళ పెళ్లికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాలన్నీ అంకితకి తెలుసు. ఇన్ని తెలుసు కూడా అంకిత ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఇంతకుముందు నితిన్ వాళ్ళింట్లో పెళ్లి సంబంధం గురించి మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఆ సంబంధాన్ని నిరాకరించారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రుల కోరిక మేరకు వేరే పెళ్లి చేసేసుకున్నాడు అని తెలిసింది. అతను అనిత జీవితాన్ని నాశనం చేసేశాడు. ఏ వ్యక్తి మీదైతే ఆశ పెట్టుకునైతే కట్టుకున్న భర్తని కన్న కొడుకుని వదిలిపెట్టేసి వచ్చిందో ఇప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశాడు. తన్ని ఘోరంగా దెబ్బతీశాడు. కొంతమంది వ్యక్తులు అమ్మాయిల జీవితంతో ఆడుకోవడానికి మాత్రమే ఇష్టపడతారు. పెళ్లి చేసుకోమని అడగగానే నిశ్శబ్దంగా మారిపోతారు. పరిస్థితులన్నీ అర్థం చేసుకున్న అనిత కూడా ఇప్పుడు పొగరంతా తగ్గించుకొని మారిపోయినట్టుగా అనిపిస్తోంది. తన అక్కకి మంచి సంబంధం చూసి చాలా సంతోషంగా పెళ్లి జరిపించాలని అనుకున్నాడు నితిన్. ఆ విషయం గురించి అనితతో మాట్లాడినప్పుడు అనిత కూడా సరే అన్నట్టుగా తల ఊపింది. తెలిసిన వాళ్లలోనే ఒక సంబంధాన్ని కనుక్కున్నాడు నితిన్. ఆ అబ్బాయికి 40-45 ఏళ్ల పైనే ఉంటాయి. ఆల్రెడీ పెళ్ళయ్యి భార్య చనిపోయింది. ఈ సంబంధానికి అనిత కూడా ఒప్పుకుంది. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోయారు. ఒంటరిగా ఉంటాడు. ఒక మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. అంతేకాకుండా సొంత ఫ్లాట్ కూడా ఉంది. ఆ తరువాత అనిత చాలా సంతోషంగా ఉంది. ఆ పెళ్లితో అనిత సంతోషంగా ఉందని నితిన్ కూడా గ్రహించాడు. ఒక నెల తర్వాత అనిత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడు నితిన్ని కౌగిలించుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నా కోసం ఒక మంచి అబ్బాయిని వెతికి నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు అంటూ చెప్పింది. నువ్వు నా కోసం తెచ్చిన నా భర్త చాలా మంచివాడు అని చెప్పినప్పుడు తన అక్క చెల్లెలు ఇద్దరూ మంచి మంచి జీవితాల్ని కలిగి ఉన్నందుకు నితిన్ చాలా సంతోషించాడు. తన అక్క జీవితం ఇప్పటికైనా ఒక గాడిలో పడినందుకు తను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. మెల్లమెల్లగా నితిన్ కొడుకు కూతురు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. క్రమక్రమంగా నితిన్ వాళ్లతో చాలా సమయం గడపడం మొదలుపెట్టాడు. తన కొడుకు కూతురు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునేలాగా గౌరవించుకునేలాగా వాళ్ళ మధ్య అక్క తమ్ముడు అనుబంధం చాలా బలంగా ఉండేలాగా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా పెంచుతున్నాడు నితిన్. ఎందుకంటే తన అక్క తను ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు కోపం ద్వేషం పెంచుకొని తన పిల్లలు ఉండకూడదు అని ఎంతగానో అనుకుంటున్నాడు తను. అనిత కూడా ఆదివారం పుట్టింటికి వస్తూ ఉండేది. పిల్లల కోసం బహుమతులు కూడా తెస్తూ ఉండేది. నితిన్ కొడుకుని కూతుర్ని అనిత ఎంతగానో ప్రేమించేది. వాళ్ళని చూడకుండా ఉండలేకపోయేది. ఖచ్చితంగా వారం వాళ్ళింటికి వస్తూనే ఉండేది. అందరూ కలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ మంచి అనుభూతి చెందుతూ ఉన్నారు. ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంది, చాలా మంచిగా మారింది.
ఆ ఇంట్లో అలాంటి ప్రశాంతమైన వాతావరణం నెలకొంది అంటే అందులో అంకిత కృషి మాత్రమే ఉంది. తన కుటుంబాన్ని తన మంచితనంతో స్వర్గంలా మార్చేసింది. నితిన్ని చిన్నప్పటి నుంచి ఎంతగానో ద్వేషించే అనిత కూడా నితిన్ని ప్రేమించడానికి కారణం అంకితనే. నితిన్కి తన భార్య చాలా ప్రత్యేకమైంది. తనతో తన జీవితం చాలా బాగుంది, చాలా రిలాక్స్డ్గా ఉంది. ఆ రోజు ఉదయం టిఫిన్ చేసి నితిన్ గ్యారేజీకి వెళ్ళాడు. తన పిల్లలిద్దరినీ కారులో స్కూల్లో కూడా దించాడు. అంకితకి నుదుటిపై ముద్దు కూడా పెట్టి బాయ్ చెప్పి మరీ తను గ్యారేజీకి బయలుదేరాడు. అదే సమయంలో తను గ్యారేజీకి వెళ్ళాక ఒక కార్ రిపేర్ కోసం వచ్చింది. తను ఆ కార్ని రిపేర్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తనకి ప్రమాదం జరిగింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆయనకి అన్ని పరీక్షలు జరిపించాడు. ఎందుకంటే ఆల్రెడీ నితిన్ యాక్సిడెంట్కి గురయ్యి కోమాలోకి వెళ్ళినప్పుడు ట్రీట్ చేసిన డాక్టరే ఆయన. ఆ డాక్టర్ని నితిన్ గుర్తుపట్టలేదు, కానీ ఆ డాక్టర్ నితిన్ని గుర్తుపట్టి పలకరించాడు. 2 సంవత్సరాలు నువ్వు కోమాలో ఉన్నప్పుడు నిన్ను ట్రీట్ చేసింది నేనే అంటూ చెప్పాడు. వెంటనే నితిన్ కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీ వల్లే నేను రెండో జీవితాన్ని పొందాను. ఇప్పుడు నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా భార్య 2 బిడ్డలతో నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటూ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పాడు. వెంటనే ఆ డాక్టరు నీకు 2 పిల్లలున్నారా అంటూ అడిగాడు. అవును డాక్టర్, నాకు 2 పిల్లలున్నారు, ఒక కొడుకు ఇంకా ఒక కూతురు అని చెప్పగానే ఆ డాక్టర్ చెప్పిన విషయానికి నితిన్ కంగు తిన్నాడు. లేదు డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు, నాకు స్వయంగా 2 పిల్లలున్నారు అని చెప్పినప్పుడు వెంటనే డాక్టర్ అనుమానంతో మళ్ళీ తనకి ఆ పరీక్షలన్నీ జరిపించాడు. ఆ పరీక్షలో నితిన్కి పిల్లలు పుట్టరు అన్న విషయమే తేలింది. ఆ విషయం విన్నప్పుడు నితిన్కి చాలా కోపం వచ్చింది. నాకు ఇప్పుడు 2 పిల్లలున్నారు అని డాక్టర్తో చెప్పగానే వెంటనే డాక్టర్ నీ 2 పిల్లలు నీకు పుట్టిన వాళ్ళు కాకపోవచ్చు అని అన్నాడు. వెంటనే నితిన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. నా భార్య అంకిత నన్ను మోసం చేసిందా? కానీ ఇది ఎలా జరుగుతుంది? అంకిత చాలా మంచి అమ్మాయి, తనది మోసం చేసే స్వభావం కాదు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే మరి అంకిత ఎవరితో ఆ పిల్లలిద్దరినీ కంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు నితిన్. ఆ ఆలోచనలతోనే ఇంటికి తిరిగొచ్చి హాల్లో నిలబడున్న అంకితని చెయ్యి పట్టుకుని గబగబా గదిలోకి లాక్కెళ్ళాడు. వెంటనే నితిన్ పట్టరాని కోపంతో నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా? ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఈ పిల్లల్ని నువ్వు ఎవరితో కన్నావు? నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేసి ఎవరికో పుట్టిన బిడ్డలకి నన్ను తండ్రిని చేశావు. నేను వెంటనే నీతో విడాకులు తీసేసుకుంటాను అని అరుస్తూ ఉన్నప్పుడు అంకిత చేతులు ముడుచుకొని నితిన్ కాళ్ళు పట్టుకొని మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నాకెప్పుడో తెలుసు, కానీ నేను ఎవ్వరితోనూ ఏ విధమైన తప్పు చేయలేదు. నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను మీకు అన్ని నిజాలు చెబుతాను అని చెప్పింది అంకిత. ఒక్క 2 రోజులు టైం ఇస్తే నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పింది అంకిత. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నితిన్ ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడలేదు. పిల్లలతో కూడా ముభావంగానే ఉన్నాడు. 2 రోజులు గడిచిపోయిన తర్వాత అంకితని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడిగాడు. వెంటనే అంకిత కన్నీళ్లతో ఆ పిల్లలిద్దరూ అనిత వదిన పిల్లలు అని చెప్పినప్పుడు నితిన్ ఆశ్చర్యపోయాడు. మీ బావగారికి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా అనిత వదిన తను ప్రేమించిన వ్యక్తిని అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేది. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోకపోయినా కూడా అతను అనిత వదినని కలవడం మాత్రం మానేయలేదు. అలాగే అనిత వదిన గర్భవతి అయ్యింది. ఆ సమయంలో తను చాలా భయపడింది. అప్పుడే వదిన నాతో మీకు పిల్లలు పుట్టరు అన్న విషయం చెప్పింది. తను బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డని నా బిడ్డగా పెంచాలని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నేను 3వ నెలలోనే నా తల్లిదండ్రుల దగ్గరకు డెలివరీ కోసం వెళ్ళిపోతున్నానని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు అనిత వదిన కూడా వేరుగా ఉండి బిడ్డను కన్నాక ఆ బిడ్డను నాకు ఇచ్చేసింది. అనిత వదిన 2వసారి గర్భవతి అయి కొడుకుని కనేటప్పుడు మీ అమ్మా నాన్నలిద్దరూ చనిపోయారు. అందుకే నేను ఇక ఈ ఇంట్లోనే ఉండి పిల్లాన్ని కన్నట్టుగా మీకు చెప్పాను. పిల్లలిద్దరినీ చూసైనా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకుంటారేమోనని అనిత వదిన ఆశపడింది. కానీ వాళ్ళు అలా ఒప్పుకోలేదు. అనిత వదిన ప్రేమించిన వ్యక్తి కూడా తనని మోసం చేయాలని చూశాడు. నిజాన్ని అర్థం చేసుకున్న అనిత వదిన మీరు చూసిన సంబంధానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. తన 2 బిడ్డల్ని నా బిడ్డల్ని చేసింది. ఎప్పటికీ తల్లిదండ్రులుగా మారలేని మనల్ని తల్లిదండ్రులుగా మార్చింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు తీసి అనిత వదిన జీవితాన్ని నాశనం చెయ్యొద్దు.
ఈ పిల్లలిద్దరూ మన పిల్లలే. వీళ్ళని నేను కనకపోయినా వీళ్ళ మీద నేను చాలా ప్రేమ పెంచుకున్నాను. మీరు కూడా వీళ్ళిద్దరిని చాలా ప్రేమిస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని మన పిల్లలుగానే మనం ఎప్పటికీ పెంచుకుందాం అని చెప్పినప్పుడు నితిన్ చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత నితిన్ అంకితతో, అంకిత, నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. ప్రతి విషయము ఎంతో ఓర్పుగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకుంటావు. నీలాంటి తల్లి దొరికినందుకు ఈ బిడ్డలిద్దరూ కూడా ఎంతగానో అదృష్టవంతులు. వీళ్ళ తల్లి స్థానంలో మా అక్కే ఉండుంటే తనకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందిగా అనిపించినప్పుడు తన స్వార్థం కోసం వీళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేసేది. కానీ ఆ భగవంతుడు వీళ్ళిద్దరి భవిష్యత్తు కోసం నీలాంటి మంచి తల్లినిచ్చాడు. మనిద్దరం ఎప్పటికీ ఈ పిల్లలిద్దరికీ తల్లిదండ్రులుగానే ఉందాం అంటూ అంకిత చేతిలో చెయ్యి వేశాడు నితిన్. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.